అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా. కాబట్టి మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇదే ఉత్సాహము, ఇదే ఊపు ఎలక్షన్ రోజు వరకు ఉండి ఈరోజు పందిపాడంటే ఏమో చూపించారు, అదే కూడా దక్కకుండా ఈరోజు పూల వర్షం కురిపిస్తా ఉన్నారు. రేపు ఓట్ల వర్షం కురిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన తర్వాత తప్పకుండా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ గ్రామము మున్సిపాలిటీలో విలీనమైనప్పుడు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు చెప్పారు మీకు మున్సిపాలిటీ వాటర్ ఇస్తా అని చెప్పి, ఇంతవరకు చేయలేదు. తాగడానికి నీళ్లు కూడా లేవు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ సమస్యలన్నీ మనకు తీరాలంటే మనం సైకిల్ గుర్తుకు ఓటేసుకోవాలా. మనం చంద్రన్న ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ తీరుస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అన్నా, నాకు 2 నిమిషాలు టైం ఇచ్చినారు పందిపాడు వాళ్ళు. ఒక్కటే చెప్పేది, పందిపాడు గ్రామంలో ఫ్యాన్లకు కరెంటు కట్ అయినట్టే ఈ రోజు నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డికి చుక్కలు చూపించడమే ఇంకా పని. మనకు పోచా బ్రహ్మానంద రెడ్డికి ఇంకా ఢిల్లీకి పంపిద్దాము, లేకపోతే ఎక్కడైనా దుబాయ్కి పంపిద్దాము చూడండి. ఇంకా ఈరోజు చంద్రబాబు మన పిల్లల భవిష్యత్తు మారాలా, రైతుల ఆత్మహత్యలు ఆగాలా, అట్లాగే మన జీవితాలు బాగుపడాలా, మహిళలకు రక్షణ కావాలా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పేరు పేరున నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఈసారి 5 సంవత్సరాలు అనుభవించాము, ఇంకా చాలు, త్యాగాలు చేయడం చాలు. కాబట్టి అందరం కూడా 2 ఓట్లు సైకిల్కే. ఎంపీగా నేను ఒక డాక్టర్ని, ముఖ్యంగా బైరెడ్డి కూతురుని. అందరూ కూడా నేను గెలవాలి
ఓటు వేసి మీకున్న సమస్యలు పార్లమెంట్ లో మాట్లాడటమే కాదు, సమస్యలకు పరిష్కారం వెతికి కేంద్రంలో నిధులు తీసుకొని రావాలంటే ఇక్కడ ఎంపీ అలాగే చరితమ్మ చాలా కష్టపడుతున్నారు. ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు సైకిల్ కే పడాలా. ఈసారి బందిపాడులో అత్యంత మెజారిటీగా మనం గెలవాలా, కొంతమందికి బుద్ధి చెప్పాలి, పోవాలా.